తాజాగా తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. 10 ఏళ్లు సీఎంగా ఉంటూ ప్రతిపక్షాన్ని లేకుండా చేసే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలన్నీ వాళ్లకే శాపంగా మారిన విషయం ఆలస్యంగా గ్రహించారు ఆ పార్టీ నాయకులు. నిత్యం ఫామ్ హౌస్లో ఉంటూ ప్రజలకు అందకుండా డిక్టేటర్ పాలన చేసిన మాజీ సీఎం కేసీఆర్కు అక్కడి ప్రజలు ఓటు రూపంలో ఏ విధంగా బుద్ధి చెప్పారో కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. అయితే తెలంగాణలో ఎన్నికలు పూర్తయి సంచలన తీర్పు వెలువడిన వేళ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత అధికార వైసీపీ పార్టీ వెన్నులో వణుకు మొదలైందా? తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో అంతర్మథనం మొదలైందా? అక్కడి కాంగ్రెస్ గెలుపు దరిమిలా ఆ పార్టీ వ్యూహం మార్చిందా? రానున్న ఎన్నికల్లో తమకు గెలుపు పవనాలు అంతగా వీయటం లేదని ముందుగానే గుర్తించిందా? ఈ క్రమంలోనే పలువురికి స్థానభ్రంశం కల్పించిందా? ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే అందులో రేకెత్తే ప్రశ్నలివి. తెలంగాణ ఎన్నికల ఫలితాలు మనసులో పెట్టుకున్న వైసీపీ ఆంధ్రాలో తమ పార్టీ నేతలకు షాక్ ఇచ్చింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు కొందరు నియోజకవర్గ బాధ్యులకు స్థానచలనం కల్పిస్తూ వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఒకేసారి మొత్తం 11 స్థానాల్లో ఇన్ఛార్జీలను వైసీపీ అధిష్టానం మార్పులు చేయటంపై అనేక సందేహాలు, కొత్త వ్యూహాలు రచిస్తున్నారా అన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. అసలు వైసీపీ ఏం ఆలోచించి ఈ రిస్కీ స్టెప్ వేసిందో, ఏం లాభం లేకుండానే వైసీపీ ఈ సంచలనానికి తెరలేపిందో అనే కొత్త సందేహాలు రాజకీయ వర్గాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. అయితే పక్క రాష్ట్రమైన తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఓటమితోనే ఈ నిర్ణయం తీసుకుందా, లేక ఆ రాష్ట్రం నుంచి ఇకపై అనుకున్న స్థాయిలో సహకారం లభించదనే భయంతో వైసీపీ ఉందా, లేక ప్రభుత్వ వ్యతిరేక పవనాలను సర్దుబాటు చేసేందుకు ఈ డ్రామా ఆడుతున్నారా అనే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ వ్యూహం ఏదైనప్పటికీ ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. అయితే కొత్తగా పార్టీలోని కీలక నాయకులకు ఈ పరిస్థితి తప్పలేదు. ఇందులో జిల్లాలోని 2 రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. కొండపి బాధ్యుడిగా ఆదిమూలపు సురేష్, సంతనూతలపాడుకు మేరుగు నాగార్జున నియమితులయ్యారు. కొండపి ప్రస్తుత బాధ్యుడు వరికూటి అశోక్ బాబును బాపట్ల జిల్లా వేమూరుకు మార్చారు. వీరిని ఉన్న స్థానాలు కాదని వేరే నియోజకవర్గాలకు మార్చడానికి వారిపై వచ్చిన వ్యతిరేకతే కారణమా, లేక ఇప్పుడు నేతృత్వం వహిస్తున్న స్థానాల నుంచి వారు పోటీలో ఉంటే తప్పక ఓటమి చవిచూస్తామనే అంచనాలతో వారిని ఇన్ఛార్జీలుగా అక్కడి నుంచి వేరే నియోజకవర్గాలకు నియమించారా అనేది ఇక్కడ ₹1,00,00,000 ప్రశ్న. ఎందుకంటే ఈ ఇన్ఛార్జీల మార్పిడిని బట్టే రానున్న ఎన్నికల్లో సిట్టింగులకు స్థానాలు కేటాయిస్తారని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రస్తుతం ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009లో కాంగ్రెస్ తరపున కూడా అక్కడి నుంచే విజయం సాధించారు. 2014లో వైకాపా అభ్యర్థిగా సంతనూతలపాడు నుంచి గెలుపొందారు. 2019లో తిరిగి మరోసారి గెలిచి మంత్రివర్గంలో స్థానం పొందారు. వైపాలెంలో నెలకొన్న వర్గ రాజకీయాలు ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. సొంత సామాజిక వర్గాన్ని కూడా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. దీంతో అధిష్టానం ఆయన్ని అక్కడి నుంచి తప్పించింది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన 23 మంది సభ్యులు ఏకైక ఎస్సీ ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికార పార్టీ వైఫల్యాలు, అరాచకాలపై పదునైన మాటలతో ఆయన విమర్శల దాడి చేస్తున్నారు. దీంతో స్వామి ఓటమే లక్ష్యంగా ఆర్థికంగా స్థితిమంతుడైన సురేష్ ను అధికార పార్టీ అక్కడ బాధ్యుడిగా నియమించిందనే చర్చ సాగుతోంది. రవాణా శాఖలో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పొందిన వరికోటి అశోక్ బాబు 2019 ఎన్నికల్లో కొండపి వైసీపీ టికెట్ ఆశించి భంగపాటుకు గురయ్యారు. డాక్టర్ మాదాసి వెంకయ్యకు సీటు ఇవ్వడంతో అలకబూని నిరాహార దీక్ష కూడా చేశారు. ఆ ఎన్నికల్లో వెంకయ్య ఓడిపోయారు. కొన్నాళ్లు ఈయన్నే ఇన్ఛార్జిగా కొనసాగించిన అధిష్టానం ఆ తర్వాత ఆయనకు పీడీసీసీ అధ్యక్ష పీఠం కట్టబెట్టి తిరిగి వరికోటికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి ఆయన ప్రతిపక్షాల్ని కాకుండా స్వపక్షంలోని తన వ్యతిరేకులపైన యుద్ధం ప్రకటించారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన వెంకయ్యపై పదే కవ్వింపు చర్యలకు పాల్పడటంతో పాటు మహిళా నాయకురాలి ఇంటిపై కూడా దాడి చేశారు. తాజాగా మంత్రి సురేష్ ను ఇక్కడ నియమించడంతో వరికోటిని సాంఘిక సంక్షేమ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మేరుగు నాగార్జున ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల జిల్లా వేమూరుకు పంపారు. సంతనూతలపాడు నియోజకవర్గ బాధ్యుడిగా సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మేరుగు నాగార్జునను వైసీపీ నియమించింది. ఈయన ప్రస్తుతం బాపట్ల జిల్లా వేమూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి 2014లో వైసీపీ తరపున అక్కడ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో తొలిసారి శాసనసభకు ఎన్నికై మంత్రివర్గంలో స్థానం పొందారు. గత కొన్నేళ్లుగా ఆయన సంతనూతలపాడుపై కన్నేశారు. ఇక్కడ క్యాంపు కార్యాలయం ఏర్పాటు సన్నాహాల్లోనూ ఉన్నారు. తాజాగా సంతనూతలపాడు బాధ్యుడిగా నియమితులయ్యారు.
దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు పరిస్థితి ఏంటనే చర్చ సాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి ఆదిమూలపు సురేష్ని కొండపి బాధ్యుడిగా నియమించడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రగొండపాలెనికి ఎవరిని కేటాయిస్తారు అనే అంశం ప్రస్తావనకి వస్తోంది. గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తిర హెనీ క్రిస్టినా, ఆమె భర్త డాక్టర్ కత్తి సురేష్ కుటుంబాలకు కేటాయించొచ్చనే ప్రచారం సాగుతోంది. తాజా జాబితాలో మాత్రం వారి పేర్లు లేవు. ఇదే సామాజిక వర్గం నుంచి బాపట్ల ఎంపీ నందిగం సురేష్, సింగరాయకొండకు చెందిన వ్యాపారవేత్త తాటిపర్తి చంద్రశేఖర్ కూడా ఆశావహుల్లో ఉన్నారు. ఇవే కాకుండా జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ భారీ మార్పులుండే అవకాశం ఉందని సమాచారం.